నమస్తే, నేను మీ జర్నలిస్ట్ వసంత్. మాజీ సీఎం కేసీఆర్ కు సిట్ నోటీసులు ఇచ్చిందనమాట. ఈ నోటీసులకు సంబంధించి అసలు అందరూ కూడా నోటీసులో ఏముంది, నోటీసులో పోలీసులు ఏం చెప్పారు అనేది చాలా ఆసక్తికరంగా మారింది. సో ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా నోటీసులో ఏముందో తెలుసుకోవాలని చెప్పేసి కొంత ఆతృతగా ఉంటారు. సో ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆఫీస్ ఆఫ్ ద అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్, జూబ్లీ హిల్స్ డివిజన్, హైదరాబాద్. డేట్ వచ్చేసి 29th January 2026. సో ఇక్కడ ముఖ్యంగా ఇక్కడ వీళ్ళు ఏం చెప్తున్నారంటే క్రైమ్ నంబర్స్ లేదంటే సెక్షన్స్ వీటన్నిటి గురించి వివరిస్తున్నారు. సో క్రైమ్ నంబర్ 243/2024 అండర్ సెక్షన్ 166, 409, అలాగే 427, 201, అలాగే సెక్షన్ 120 ఆఫ్ బి, అలాగే 34 ఐపీసీ సెక్షన్ సంబంధించి PDPP యాక్ట్ కి సంబంధించి సెక్షన్ 65, 66, 66 ఆఫ్ ఎఫ్ ఆఫ్ 1, ఎఫ్ ఆఫ్ బి ఆఫ్ 2, 70 ఆఫ్ ఐటీ యాక్ట్ 2000 ఆఫ్ PS పంజాగుట్ట, హైదరాబాద్. దీనికి సంబంధించి సో పంజాగుట్ట నుంచి వచ్చిందనమాట. అసిస్టెంట్ కమిషనర్ దగ్గర నుంచి వచ్చింది. సో అసిస్టెంట్ కమిషనర్ వచ్చేసి పి వెంకటగిరి, ఏసీపీ జూబ్లీ హిల్స్ డివిజన్, సో హైదరాబాద్ అని ఇచ్చారనమాట. సో ఇక్కడ ఏముంది ముఖ్యంగా అని మనం చూస్తే కనుక, విత్ రిఫరెన్స్ టు ద సబ్జెక్ట్ cited, it is stated that on 10th అలాగే March 2024 a case in crime number 243/2004 of PS Panjagutta, Hyderabad, registered under the sections mentioned above is presently under further investigation. ఇక్కడ ఏం చెప్పారంటే మొదటి దాంట్లో ఉదాహరించబడిన విషయానికి సంబంధించి, అక్కడ వివరించబడిన విషయానికి సంబంధించి 10 March 2024 హైదరాబాద్ లోని పిఎస్ వచ్చేసి పంజాగుట్టలో పైన పేర్కొన్న కొన్ని సెక్షన్ల కింద, ఆ సెక్షన్లు ఏంటంటే సెక్షన్ 166, 409, 427, 201, 120 ఆఫ్ బి, అలాగే వీటన్నిటికి సంబంధించి మనం చూసుకున్నట్టయితే PDPP యాక్ట్ కి సంబంధించి సెక్షన్ 65, 66 ఆఫ్ ఎఫ్ ఆఫ్ 1 ఆఫ్ బి ఆఫ్ 2, 70 ఆఫ్ ఐటీ యాక్ట్ 2000 సంవత్సరం ప్రకారం పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో ఈ కేసులన్నీ నమోదైనని చెప్తున్నారు. సో దీనికి సంబంధించి పైన పేర్కొన్న క్రైమ్ నంబర్లకు సంబంధించి 243 అలాగే 2024లో కేసు ప్రస్తుతం తదుపరి దర్యాప్తులో ఉందని చెప్పేసి పేర్కొన్నారు. సో ఇక్కడ ఇంకోటి ఏంటంటే, డ్యూరింగ్ ద కోర్స్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఇట్ హ్యాస్ బీన్ రివీల్డ్ దట్ యు ఆర్ acquainted with facts and circumstances relevant to the above case. Your examination is therefore necessary and required for the purpose of further investigation. సో దర్యాప్తు సమయంలో ఏదైతే పైన పేర్కొన్న కేసుకు సంబంధించిన వాస్తవాలు మరియు వాస్తవ పరిస్థితులు ఏవైతున్నాయో మీకు పరిచయం ఉందని, అంటే ఫోన్ ట్యాపింగ్ విషయం, మేబీ ఫోన్ ట్యాపింగ్ విషయంలోనే కాబట్టి దానికి సంబంధించి మీకు పరిచయం ఉంది, మీకు తెలుసు అని చెప్పేసి అందువల్లనే వెల్లడైంది. కాబట్టి తదుపరి దర్యాప్తు కోసం మీ యొక్క పరీక్ష అంటే ఎగ్జామినేషన్, ఇన్వెస్టిగేషన్ ఏదైతుందో, విచారణ ఏదైతుందో అది మాకు అవసరం అవుతుంది. సో డెఫినెట్లీ మీరు ఇన్వెస్టిగేషన్ కి రావాలని చెప్తున్నారు. సో నెక్స్ట్ ఏంటంటే, అకార్డింగ్లీ యు ఆర్ హియర్ బై రిక్వైర్డ్ టు మేక్ యువర్ సెల్ఫ్ అవైలబుల్ ఫర్ ఎగ్జామినేషన్ బై ద అండర్సైన్డ్ ఆన్ 30th First 2026 at 3 PM అని ఇచ్చారు. సో దీని ప్రకారం ఏంటంటే, మీరు 30 January 2026 మధ్యాహ్నం 3 గంటలకి కింద సంతకం చేసిన అధికారి ఎవరైతున్నారో అధికారి ద్వారా పరీక్షకు అంటే విచారణకు అందుబాటులో ఉండాలి అని చెప్తున్నారు. అయితే ఇక్కడ however as you are above the age of 65 years and it strict compliance with the proviso to section 160 of the Code of Criminal Procedure 1973, you are not required to attend the police station compulsorily. ఇక్కడ ఏం చెప్తున్నారు, మీరు 65 సంవత్సరాల వయసు పైబడిన వారు కాబట్టి దీనికి సంబంధించి క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ప్రకారం 1973లోని సెక్షన్ 160 నిబంధనకు సంబంధించి కట్టుబడి ఉన్నందున మీరు తప్పనిసరిగా పోలీస్ స్టేషన్ కి రానవసరం లేదు, అని చెప్తున్నారు. సో ఇక ఇఫ్ యు సో డిజైర్ యు మే వాలంటీర్లీ అపియర్ బిఫోర్ ద అండర్సైన్డ్ ద Jubilee Hills police station, or alternatively you may specify any other place within Hyderabad city convenient for examination, and the undersigned along with the investigation team shall attend the said place accordingly on the above mentioned date and time. సో ఇక్కడ మీరు కోరుకుంటే జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ లో కింద సంతకం చేసిన అధికారి ఎవరైతున్నారో అధికారి ముందు స్వచ్ఛందంగా మీరు హాజరు కావచ్చు, వాలంటీర్లు పోలీస్ స్టేషన్ రావచ్చు. రైట్. ప్రత్యామ్నాయంగా హైదరాబాద్ నగరంలో అక్కడ విచారణకు సంబంధించి అనుకూలమైన ప్లేస్, మీకు అనుకూలమైన ప్లేస్ ఏదైనా ఉన్నా సరే, ఇతర స్థలం ఏదున్నా సరే మీరు పేర్కొన్నా సరే, సో కింద సంతకం చేసిన వ్యక్తి కానీ దర్యాప్తు బృందంతో పాటు ఆయన వస్తారు. పైన పేర్కొన్న తేదీన అంటే
30వ తేదీన జనవరి 30వ తేదీ మధ్యాహ్నం 3 గంటల సమయానికి మీరు సిద్ధంగా ఉండాలి. సో ఖచ్చితంగా ఆ ప్రదేశానికి మీరు హాజరు కావాలి. అది ఏ ప్లేస్ అయినా సరే, అంటే హైదరాబాద్ నగరంలో మాత్రమే. హైదరాబాద్ నగరం దాటి బయట ఎర్రవల్లి ఫామ్ హౌస్ లోనో ఇంకో దగ్గర జనవాడ్ ఫామ్ హౌస్ కానీ సంథింగ్ ఇట్లాంటి సిద్దిపేటలోనో సిరిసిల్లలోనో లేదంటే గజ్వేల్లోనో పెట్టడానికి కాదు. సో హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో మీరు కోరుకున్న ప్రాంతంలో ఎక్కడైనా సరే. సో కింద సంతకం చేసిన అధికారి పి వెంకటగిరి ఎవరైతే ఉన్నారో ఏసీపీ జూబ్లీ హిల్స్ కి సంబంధించి అసిస్టెంట్ కమిషనర్ జూబ్లీ హిల్స్, సో ఆయనతో పాటు కొంత సిట్ బృందం కూడా మీ దగ్గరకు వస్తుంది. విచారణకు మీరు సహకరించాలని చెప్పేసి వాళ్ళు కోరుతా ఉన్నారు. యు ఆర్ హియర్ బై రిక్వెస్ట్ టు ఇంటిమేట్ యువర్ ప్రిఫర్డ్ ప్లేస్ ఫర్ ఎగ్జామినేషన్ వెల్ ఇన్ అడ్వాన్స్ టు ద అండర్సైన్డ్. ప్లీజ్ చెక్ అక్నాలెడ్జ్ రిసెప్ట్ ఆఫ్ ద నోట్. సో మీరు పరీక్ష కోసం అంటే విచారణ కోసం ఇష్టపడే ప్రదేశాన్ని కింద సంతకం చేసిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయనకి ముందుగానే తెలియజేయాలి. ఇది మూలంగా అభ్యర్థించమని ఇందు మూలంగా మేము కోరుతున్నాం. ఇంకోటి ఏంటంటే ఈ నోటీసు మీకు అందినట్లు అంగీకరించండి అని చెప్తున్నారు. సో మొత్తానికి రేపు ఇక్కడ ముఖ్యంగా కేసీఆర్కి ఇచ్చిన నోటీసులు ఏముంది, పలానా సెక్షన్ల కింద మీ పైన కొంత మీ పేరు నమోదైంది, మీకు దాంతో పరిచయం ఉన్నట్లుంది కాబట్టి ఇన్ని సెక్షన్లు మీ మీద ఉన్నాయి. సో దీనికి సంబంధించి మీరు 65 సంవత్సరాల పైబడిన వాళ్ళు కాబట్టి సో సిఆర్పిసి 160 ప్రకారం మీకు నోటీసులు ఇవ్వడం జరిగింది. కాకపోతే ఏదైతే యాక్ట్ ఉందో 1973 యాక్ట్ ఉందో ఆ యాక్ట్ ప్రకారం మీరు పోలీస్ స్టేషన్ రానవసరం లేదు. ఎందుకంటే పెద్ద వ్యక్తి కాబట్టి, ఏజ్డ్ పర్సన్ కాబట్టి. సో మీరు పోలీస్ స్టేషన్ రానక్కర్లేదు. ఒకవేళ మీరు పోలీస్ స్టేషన్కే రావాలనుకుంటే వాలంటీర్లీ రావచ్చు. కానీ ఇక్కడ హైదరాబాద్ మహానగర ప్రాంతంలో ఎక్కడైనా సరే మీరు కోరుకున్న ప్లేస్ లో, అది హౌస్ కానీ లేదంటే గెస్ట్ హౌస్ కానీ లేదంటే ఇంకో ప్లేస్, మీకు వెసులుబాటు సౌలభ్యంగా ఉన్న ప్లేస్ విచారణకి ఏదైనా సరే ముందుగానే తెలియజేయాలి. దీనికి సంబంధించి ఎవరైతే ఏసీపీ ఉన్నారో ఏసీపీకి తెలియజేస్తే ఆయన సిట్ బృందంతో పాటు ఆయన మీ దగ్గరికి వస్తారు. విచారణకి మీరు సహకరించండి అని చెప్పేసి ఇక్కడ నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ నోటీస్ కి సంబంధించి మనం చూసుకున్నట్లయితే సిఆర్పిసి సెక్షన్ 160 ప్రకారం, సిఆర్పిసికి సంబంధించి 160 ప్రకారం ఈ నోటీసులు అయితే అందజేశారు కేసీఆర్ కి. సో మొత్తానికి 30వ తారీఖు రేపు మధ్యాహ్నం 3 గంటల సమయానికి ఖచ్చితంగా కేసీఆర్ ఎక్కడో ఒక ప్లేస్ లో విచారణకు హాజరు కావాలని చెప్తున్నారు. ఇప్పటికే కేటీఆర్, హరీష్ రావు అలాగే సంతోష్ రావు వీళ్ళు ముగ్గురు విచారణ అయితే పూర్తయింది. మరికొద్ది రోజుల్లోనే కవితకు కూడా నోటీసులు ఇస్తున్నారని చెప్తున్నారు. కానీ ఇక్కడ విచారణలో ఏం తేలింది, అలాగే సిట్ అధికారులు ఏం క్వశ్చన్లు అడిగారు, వీళ్ళు ఏం ఆన్సర్లు చెప్పారు అనేది కూడా ఇంకా కొంతమేర బయటికి సమాచారం వచ్చినా సరే పూర్తిగా బయటికి రాలేదు. సో మొత్తానికి ఎప్పటి నుంచో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతున్న ఫోన్ ట్యాపింగ్ కేసు ఏదైతే ఉందో ఈ ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించిన ముఖ్యమైన వ్యక్తి అనుకోవచ్చు, లేదంటే ముఖ్యంగా కేసీఆర్ ని ఇప్పుడు గత ప్రభుత్వంలో ఫోన్ ట్యాపింగ్ జరిగిందని చెప్పేసి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేసీఆర్ ని ఎప్పటి నుంచో ఈ ఫోన్ ట్యాపింగ్ విషయంలో పిలవాలి అని చెప్పేసి ఇప్పుడున్న ప్రభుత్వం కానీ లేదంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ చాలా సార్లు చాలా డిబేట్స్ లో లేదంటే బహిరంగ ప్లేసుల్లో బహిరంగ స్టేజ్ల పైన కూడా వాళ్ళు మాట్లాడే పరిస్థితులు ఉన్నాయి. సో ఎట్టకేలకు రేపు మొత్తానికి కేసీఆర్ విచారణకు హాజరు కాబోతున్నారు. సో రేపు పరిణామాలు ఏ విధంగా ఉండబోతాయి అనేది కూడా మీ అభిప్రాయాన్ని తెలియజేయండి.